వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో నా భవిష్యతి. శ్రీ గురువే నమః. శ్రీమాత్రే నమః. అసలు తిరుమలలో ప్రతి క్షణం ప్రతిరోజు ఏదో ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. స్వామివారికి జరిగే ఉత్సవాలు నిత్యోత్సవాలు, వారోత్సవాలు, మాసోత్సవాలు, సంవత్సర ఉత్సవాలు, ఇలా అనేక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. ప్రతిరోజు ఉదయం సుప్రభాతం మొదలు రాత్రి ఏకాంత సేవ వరకు ఈ మధ్యలో అనేక ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. అవి నిత్యోత్సవాలు. మధ్యాహ్నం కళ్యాణం జరుగుతుంది, ఆ తర్వాత డోలోత్సవం, సాయంకాలం సహస్ర దీపాలంకరణ సేవ, ఇలా అనేక సేవలు జరుగుతూనే ఉంటాయి. ఇక వారోత్సవాల సంగతికి వస్తే సోమవారం విశేష పూజ, మంగళవారం అష్టదళ పాద పద్మారాధన, బుధవారం సహస్ర కలశాభిషేకం, గురువారం తిరుప్పావడ సేవ, ఇక శుక్రవారం అందరికీ తెలిసిందే శుక్రవార అభిషేకం. ఇలా వారోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇక మాసోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి పౌర్ణమికి పున్నమ గరుడ సేవ, ఇలా మాసోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇక సంవత్సర ఉత్సవాలు ఆదివార ఉత్సవం, పూల పల్లకి సేవ, అలానే కృష్ణాష్టమికి శ్రీకృష్ణాష్టమి ఉత్సవం, శ్రీరామనవమికి శ్రీరామనవమి ఉత్సవాలు, ఇలా సంవత్సర ఉత్సవాలు కూడా జరుగుతూనే ఉంటాయి. అలాగే పారువేట ఉత్సవం అని ఒకటి జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా పుష్పయాగం జరుగుతుంది. ఇలా సంవత్సర ఉత్సవాలు కూడా ఉన్నాయి. ఇలా ఈ ఉత్సవాలు స్వామివారికి ఎప్పుడు జరుగుతూనే ఉంటాయి. తిరుమల నిత్య కళ్యాణం పచ్చతోరణం అని ఎందుకంటారంటే, ఎప్పుడు 365 రోజులు కూడా తిరుమల భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. అది ఎప్పుడు ఉదయమా, మధ్యాహ్నమా, సాయంత్రమా, అర్ధరాత్రి అంటే ఎప్పుడు 24 గంటలు తిరుమల కలకలలాడుతూ ఉంటుంది. తిరుమల వచ్చిన భక్తులు ఆ స్వామిని దర్శించుకున్న తర్వాత ఆ మాడవీధులంతా తిరుగుతూ అక్కడే ఉంటూ చాలామంది ఆ మాడవీధుల్లోనే నిద్రపోతూ ఉంటారు. చాలామంది ఆ మాడవీధుల్లోనే తిరుగుతూ ఉంటారు. తిరుమలలో ఆ మాడవీధుల్లో తిరుగుతూ ఆ స్వామిని దర్శించిన తర్వాత అక్కడున్న వరాహస్వామిని దర్శిస్తూ, అక్కడున్న తిరుమల నంబి ఆలయాన్ని దర్శిస్తూ, ఇక అనేక ఉపాలయాలు, అదేవిధంగా అక్కడ అనేకమైనటువంటి తీర్థాలు ఉన్నాయి. అదేవిధంగా అనేక గొప్ప ఆలయాలు కూడా ఉన్నాయి. ఆంజనేయ స్వామి ఆలయాలు ఉన్నాయి, అనేక ఆలయాలు ఉన్నాయి. వీటన్నిటినీ చూస్తూ తిరుమలలో ఎంతో ఆనందంగా గడుపుతుంటారు భక్తులు. అందుకే నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విలసిల్లే క్షేత్రం తిరుమల క్షేత్రం. అంతేకాకుండా ఈ నిత్య కళ్యాణం పచ్చతోరణం అనడానికి మరొక కారణం కూడా ఉంది. అదే ప్రతిరోజు మధ్యాహ్నం 12 గంటలు అయ్యేసరికి కళ్యాణోత్సవం మొదలవుతుంది. ఈ కళ్యాణోత్సవం ఆర్జిత సేవ. ఈ సేవ గురించి ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు, ఎంతోమంది నిరీక్షిస్తూ ఉంటారు ఆ సేవలో పాల్గొనటానికి. ప్రస్తుతం ఆన్లైన్లో దాన్ని ప్రవేశపెట్టారు కాబట్టి అందరూ ముందుగా బుక్ చేసుకొని వాళ్ళ కళ్యాణాలు జరిగిన రోజుకి స్వామివారి కళ్యాణంలో పాల్గొనేలా భక్తులంతా వచ్చి పాల్గొంటూ ఉంటారు. ఇలా స్వామివారికి నిత్యం అక్కడ కళ్యాణం జరుగుతూ ఉంటుంది. అనేక ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఇక తిరుమల నిత్య కళ్యాణం పచ్చతోరణంగా విరాజిల్లుతుంది అనడంలో సందేహం ఏముంది? స్వామివారు అలంకార ప్రియుడు, అంతకంటే ఆహార ప్రియుడు, అంతకంటే భక్త ప్రియుడు. భక్తులంటే స్వామివారికి అంత ఇష్టం.
భక్తుల కోసమే స్వామివారు ఆహారాన్ని ఆరగిస్తూ ఉంటారు, ప్రసాదాలను స్వీకరిస్తూ ఉంటారు. స్వామివారి ప్రసాదం, స్వామివారికి ప్రతిరోజు అనేక రకాలైనటువంటి ప్రసాదాలు నివేదన చేస్తారు. ఆ ప్రసాదాలను స్వామి తన కళ్ళతోనే స్వీకరించి ఆ ఆహారాన్ని స్వామి పూజించి భుక్తశేషం అంటారు. ఆ మిగిలిన ఆ ప్రసాదాలను భక్తులు స్వీకరించడానికి ఆ ప్రసాదాలను స్వామి అలా వదిలేస్తారు. అలా స్వామి తినగా వదిలిన ఆ పదార్థాలను, ఆ ప్రసాదాలను భక్తులు మహాప్రసాదంగా స్వీకరిస్తారు. అవి లడ్డూలు అవనివ్వండి, పొంగలి అవనివ్వండి, దద్దోజనం అవనివ్వండి, ఏదైనా సరే ఈ ప్రసాదాలన్నిటినీ భక్తులు ఎంతో ప్రీతిగా స్వీకరిస్తుంటారు. బ్రహ్మోత్సవాలకు మరింత విరివిగా ప్రసాదాలను తయారు చేస్తారు. ఎందుకంటే భక్తులు తండోపతండాలుగా వస్తారు. ముఖ్యంగా గరుడ సేవ రోజు ఉదయం నుండి రాత్రి వరకు అక్కడే ఉంటారు. ఆ మాడవీధుల్లోనే ఉంటారు, ఆ గ్యాలరీల్లోనే పడుకుంటారు, అక్కడే కూర్చుంటారు. వాళ్ళందరికీ దేవస్థానం వారు ఈ ప్రసాదాలను అందరికీ అందేలా చూస్తూ ఉంటారు. నిజానికి మనం అనుకుంటాం స్వామివారు ప్రసాదాలు ఇలా అందరికీ సరిపోయేలా అందిస్తున్నారని. కానీ ఆ అందించేది కానీ, ఆ అందించటానికి సంకల్పం కానీ స్వామివారిది. అనేక బ్రహ్మోత్సవాలు నేను చూడటం జరిగింది. ఎప్పుడు ఎవరున్నా ఏమైనా సరే ఆ ప్రసాదాలకు లోటు ఉండదు. అందరికీ ఆ ప్రసాదాలు అందే విధంగా తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఏర్పాట్లు చేస్తారు. అదేవిధంగా ప్రత్యేకమైనటువంటి ప్రసాదాలను కూడా ఈ బ్రహ్మోత్సవాల సందర్భంగా తయారు చేయటం జరుగుతుంది. అసలు ఆ ప్రసాదాల యొక్క నేతి గుమగుమలు ఆ మాడవీధులంతా ప్రసరిస్తూనే ఉంటాయి, ఆ సువాసనలు వస్తూనే ఉంటాయి. అంత గొప్పగా, అంత అమోఘంగా ఆ ప్రసాదాలను తయారు చేస్తారు. ఈ బ్రహ్మోత్సవాలనే కాదు, ప్రతిరోజు ఎంతమంది వచ్చినా తిరుమలకు దర్శనం అయినా అవ్వకపోయినా తిరుమల వస్తే చాలు భుజించడానికి నిత్య అన్నదాన సత్రం, నిత్య అన్న ప్రసాద సత్రం తరిగొండ వెంగమాంబ పేరుపై అక్కడ వెలసి ఉంది. అది శ్రీనివాసుని మనోభిష్టం. తిరుమల వచ్చిన వాళ్ళందరికీ భోజనం కల్పించాలని. అలా శ్రీనివాసుని మనోభిష్టం మేరకు అక్కడ నెలకొన్న తరిగొండ వెంగమాంబ అన్నదాన ప్రాంగణంలో అందరికీ భోజనం సృష్టిగా పుష్టిగా పెట్టడం జరుగుతుంది. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.